షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరే. ఈ బొమ్మ కూడా మీ ఫ్రమ్ అడ్రస్తోనే కొరియర్ వచ్చింది సార్. ఈ బొమ్మ గీసింది ఎవరు చూడండి. ఇది నేను వేలేదే. అసలు ఇది లైవ్లో వేసిన బొమ్మ కాదు, ఇది కంప్యూటర్ ప్రింట్లో ఉంది. నేను తాగకూడదు అంటే నువ్వు తాగాలి. తీసుకో. తీసుకో. ఇప్పుడు చెప్తున్నాను విను. చీకటి పడేలోపు పబ్కి వెళ్తాను, అక్కడి నుంచి బార్కి వెళ్తాను, ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి, పార్టీస్కి, అన్నిటికీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. నువ్వే షెడ్యూల్ చేయి. చైను, మీరు నా మాట వింటే నేను మీ దారిలోనే వస్తాను, లేదంటే నా దారిలో నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? నిన్నిక్కడి నుంచి కదలనివ్వను. తప్పకుండా సార్. నేను మానసికంగా నలిగిపోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు చేయించిన ఫోటో ఫ్రేమ్ నా చేతిలోనే కాదు, నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. బావా, అది గోడకి లాక్ అయిపోయింది. ఆగో, అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళు. మీకు విశ్వాసమే లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం. ఏంటి, నాకు విశ్వాసం లేదా? ఇంట్లో పని మనిషివి నువ్వా నేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నిన్ను నిజమే మాట్లాడుతున్నాను మేడం. నేను అన్నమాట మీరు నాతో అన్నట్టు వినిపించింది. హేయ్, నీ తెలివితేటలు నా మీద రుద్దాలని చూడకు. వెళ్ళం. వసుంధరా,
ఏమైంది? ఏమీ లేదు మేడం. కాఫీ కప్ తీసుకువెళ్ళమని ఒక్క మాటలో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పని మనుషులతో ఎలా గౌరవంగా పనిచేయించుకోవాలో నక్షత్ర మేడంకి చెప్తున్నాను. నక్షత్ర, పెళ్ళీడొచ్చిందని మీ అమ్మ సంతోషపడుతుందేమో గాని నీకింకా బుద్ధి రాలేదా అని నేను బాధపడుతున్నాను. నేనేం చేశానత్తయ్యా? ఏదో పొరపాటు చేసే ఉంటావులేవే, లేకపోతే మీ అత్తయ్య అలా అనదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే చాలు, మంచి దారిన వెళ్తావు. సరే, వంశీ ఏం చేస్తున్నాడు? నాన్న వంశీ, ఎందుకలా ఉన్నావు? ఉంది కదమ్మా, నువ్వు పెట్టిన సెక్రటరీ, తన వల్లే చిరాకేస్తుంది. వసుంధర తన తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక అనాథలా మన అవుట్ హౌస్లో ఉంటుంది. తనేదైనా తెలియక పొరపాటు చేస్తే లైట్ తీసుకోనన్నా. వదినా, నువ్వు ఒక్కదానివే వసుంధర్ని వెనకేసుకొస్తున్నావు. అసలు తను సర్లే, వంశీకేదో చెప్తున్నట్టున్నావుగా, చెప్పు. వంశీ, ఏంటమ్మా? ఫోటోలు ఇచ్చి ఫ్రేమ్ కట్టించమన్నావంట కదా, తీసుకొచ్చిచ్చారు. నా జీవితంలోకి ఇక ఎప్పటికీ రాను అని ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేస్తాను సార్. ఈ దీపాన్ని ఆర్పి మరీ ప్రమాణం చేస్తాను. అప్పుడైనా మీరు నమ్మితే నాకంతే చాలు. ఏంట్రా కోడి కూత పెడుతుంది? ముందు ఏకలు పీకేద్దాం మావా, చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉంటుంది. పట్టుకోడ్రా. నాన్న శంకర, ఎక్కడికి బయలుదేరావు? భార్గవ్ మన ఇంటికొచ్చి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది నాన్న రమ్మని నన్ను పిలిచాడు కదమ్మా, అందుకోసమే బయలుదేరా. భార్గవ్కి ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటండి, మనం కలిసి వెళ్దాం. బావా, నేను వస్తాను. నేను శివుణ్ణిరా, శివుణ్ణి, పరమేశ్వరుణ్ణిరా, ఆదిశంకరుణ్ణి. శాంతించాలంటే చల్లబడాలే. అభిషేకం జరుపుతున్నాం కదా స్వామి. కాశీ వాసిని, కైలాస నివాసిని. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఏంటి బావగారు, అక్కడంత జరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నారు? ఏం జరిగింది? మీ సాధన మీద నమ్మకంతో నా కొడుకు గొప్ప సంగీత విద్వాంసుడు అన్న కొండంత విశ్వాసంతో ఆ గోకుల కృష్ణ మీద పందెం కాశారు మావయ్య గారు. నన్ను అడగకుండా పందెం కాయడం ఎందుకు?
రేపు నన్ను పాడమని బలవంతం చేయడం ఎందుకు? మీకు సంగీతం రాదన్న విషయం మావయ్య గారికి తెలియక. పద్మావతి, మీకు రాదని నాకు తెలుసు. ఆలోచించుకోండి బావగారు. నా విషయం అస్సలు బయటపడదు. అసలు పోటీనే జరగనివ్వను. అన్నయ్య జరగనివని అంటున్నాడు కదా. ఎలా తెలీదు, నేను చూస్తా. చూసుకోపో, చేతనైంది చేసుకో.